అంగన్వాడీ కార్యకర్తలను గత 18 రోజులుగా నడి రోడ్డుపై పడేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని, జగన్ వంటి డిక్టేటర్ పాలనలో రాష్ట్రంలో ప్రతిభావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు అన్నారు. స్థానిక ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్న అంగన్వాడీ దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, అంగన్వాడీ కార్యకర్తల తరపున పోరాటం సాగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. అమ్మా మన ఇప్పటి వరకు 2, 6, 7, 8, 9, 10, 11, 12 గడిచినటువంటి 18 రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ నిరసన నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వ్యక్తిగతంగాను, నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ, కోనసీమలో నేను గతంలో ముమ్మడివారంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇలాగే మన సోదరిమణులు నిర్వహిస్తే దాంట్లో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చారు. మీరందరూ కూడా నమ్మి మోసపోయారు. అప్పుడు వారు ఏం చెప్పారంటే, తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికన్నా కూడా బాగా గొప్పగా నేను చేసి చూపిస్తానా అని అన్నారు. తెలంగాణలో ఇటీవలే కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మా మంత్రివర్యుల్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళ కోరికలు పరిష్కరించాలనేటువంటి చూసి ప్రయాణం చేస్తూ అంగన్వాడీ మీరు పడేటువంటి కష్టం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇల్లును వదిలి, కుటుంబాలను వదిలి బయట వాళ్ళ కోసం పనిచేసేటువంటి పరిస్థితి. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీగా మీరు చేస్తున్నటువంటి నిరసనకి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటిది కనీస వేతనం అమలు చేయాలనేటువంటి వెళ్ళడం జరిగింది. చాలా దురదృష్టం ఏమిటంటే, ఎవరైతే సమాజంలో ఒక ప్రథమైన స్థానంలో ఉన్నారో, ముఖ్యంగా మన సమాజాన్ని సరిదిద్దే స్థానంలో ఉన్నారో, వాళ్ళకి ఈ విధంగా ప్రభుత్వం అన్యాయం చేయడం చాలా బాధాకరంగా ఉంది. అంగన్వాడీ టీచర్స్ ఈనాడు సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. పిల్లల్ని వాళ్ళేమో సరైన పౌష్టిక ఆహారం తినిపించడమే కాకుండా వాళ్ళని జాగ్రత్తగా పెంచడంలో, ఎందుకంటే తల్లిదండ్రులు వర్క్ వెళ్ళినప్పుడు వాళ్ళని పెంచడంలో సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం తెచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వాళ్ళ పాత్రను విపరీతంగా పెంచడం జరిగింది ప్రభుత్వం. అంగన్వాడీ టీచర్స్కి చాలా ముఖ్యమైన బాధ్యత ఇన్ ద షేపింగ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అన్నారు. అలాంటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు పిల్లల్ని చక్కగా చూసుకోగలరు, వాళ్ళకి సరైన విలువల్ని, ఎడ్యుకేషన్ని కూడా వాళ్ళు ఇంపార్ట్ చేయగలరు. వాళ్ళకి కనీస వేతనం లేకుండా వాళ్ళకి ఏదైతే రైట్ఫుల్లీ డ్యూ ఉందో వాటి తరఫున యాక్ట్స్ ఉన్నా కూడా వాళ్ళకి రాకుండా చేయడం కూడా చాలా దురదృష్టమైన పరిస్థితిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ, అంగన్వాడీలో సమస్యలు, న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయమని చెప్పి 18 రోజుల నుండి సమ్మె చేస్తామన్నారు. ఇది 18వ రోజు. ఈవేళ రిలే నిరాహారదీక్షలు చేయడం అనేది జరిగింది. రేపు ఎంపీ గారి ఇంటికి వెళ్తున్నాం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పైగా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఈవేళ తల్లులతోటి, అలాగే తల్లులకి సీఎం గారు వాయిస్ తోటి ఒక మెసేజ్ పెట్టారు. వాళ్ళ ఫోన్లు చేయడము, లబ్ధిదారులకి సీఎం గారు మాట్లాడుతున్నారు. అమ్మ వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసాము, అయినా సమ్ చేస్తున్నారండి. అన్నీ ఇచ్చేసినా తిన్నదరక్క చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు చేస్తారు? తప్పుడు సమాచారాన్ని ఇవ్వద్దని చెప్తున్నాం. అలాగే సాక్షి పేపర్లో కూడా చాలా తప్పుడుగా రాసేదంతానే పచ్చి అబద్ధాలు రాసి పంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మొండిపట్టుకు వెళ్లకుండా మా సమస్య తక్షణం పరిష్కారం చేయాలి. అంగన్వాడీలు వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. ఈ 2 డిమాండ్లు కూడా పరిష్కారం చేయాలి. డబ్బులు లేవంటే చెప్పమని, డబ్బులు లేకపోతే
డబ్బు లేకపోతే ఆడతా ఆంధ్రాకి ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఆడతా ఆంధ్ర ఎందుకోసం అసలు? నిరుద్యోగ సమస్యను పక్కదారి పట్టించడానికి, యువతని పక్కదారి పట్టించడానికి ఈవేళ ఆడదాం ఆంధ్ర అంటున్నారు. ఒక్కళ్ళకే బ్యాట్ పట్టుకోవడం రాదు. ఒక ఎమ్మెల్యే బ్యాట్ పట్టుకుని ముందుకు పడిపోయాడు, కబడ్డీ అంటూ ఇంకో ఎమ్మెల్యే వెనకబడిపోయాడు. ఇవన్నీ ఎందుకు? మాకు మాత్రం ఖచ్చితంగా వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు అన్నారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద గత 16 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన దీక్షలు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్య, ఉద్యోగ సంఘాలకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారం వస్తే ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యాశాఖలో కీలక విధులు నిర్వర్తిస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు శంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. హెచ్చు భాగంలో మన యువకులు ఉన్నారు. వాళ్ళకి సరైన శిక్షణ, తర్వాత సరైన అట్మాస్ఫియర్, సరైన ఎథికల్ వాల్యూస్ వాళ్ళకి ఇవ్వకపోతే పీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, అలాగే సీరియస్ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా 3 ప్రథమ అంశాల మీద 3 శిబిరాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒకటి మన అడ్వకేట్స్ చేస్తున్న శిబిరం దగ్గరికి వెళ్ళాం, అలాగే అంగన్వాడీ టీచర్స్ శిబిరం దగ్గరికి వెళ్ళాం, అలాగే సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ శిబిరం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. చాలా దురదృష్టం ఏమిటంటే ఎవరైతే సమాజంలో ఒక ప్రథమైన స్థానంలో ఉన్నారో, ముఖ్యంగా మన సమాజాన్ని సరిదిద్దే స్థానంలో ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా ప్రభుత్వం అన్యాయం చేయడం చాలా బాధాకరంగా ఉంది. మన విద్యా వ్యవస్థకు వచ్చేసరికి సర్వశిక్ష అభియాన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ వ్యవస్థని బలపరచడానికి ఉన్న వాళ్ళు. దేర్ ఇస్ అ లార్జ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ స్ట్రెంగ్థనింగ్ ది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ. అలాంటిది వాళ్ళని టెంపరీగా ఉంచి వాళ్ళకే సెక్యూరిటీగా లేకుండా చేస్తే మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకొచ్చామో దాన్ని డైల్యూషన్ చేసిన వాళ్ళు. 2004 ముందు ఏ సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గాల కోసం అలాంటి మేము ప్రామిస్ చేసాం, రైతులకు ఉచిత విద్యుత్ అని చెప్పింది. ఈ రోజు వరకు 2 రాష్ట్రాలను కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా, ప్రజలకు హామీ ఇచ్చిన 100% ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ న్యాయమైనటువంటి కోరికలు అంగన్వాడీ కానీ మన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు కానీ తప్పనిసరిగా మేము వాళ్ళకి సంఘీభావంగా ఉంటాం, పరీక్షిస్తాం. ఆ దిశగా వాళ్ళకి ఏ విధంగా వీలుగా ఉంటే ఆ విధంగా చేస్తాం.